హాయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో, ముందుగా జెట్‌పే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్. సో, అలాగే జెట్‌పేలో యుటిలిటీ అయితే స్టార్ట్ అవుతుంది. సో, యుటిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఏంటి అనేసి మీకు క్లియర్‌గా ఒకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికన్నా ముందు జెట్‌పే నుంచి మనము జీఎల్‌సీ అంటే గెట్ లైఫ్ కేర్. గెట్ లైఫ్ కేర్‌లోకి ఏ విధంగా జాయిన్ అవ్వాలి? సో, మన దగ్గరున్న జెట్‌పే ఐడీతోనే జాయిన్ అవ్వచ్చా? లేదా? అంటే గనక అదే ఐడీతోనే జాయిన్ అవ్వచ్చు. సో, అది ఏ విధంగా ఏంటి అనేసి మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనొచ్చే బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టుకోండి. అలాగే మీ డౌన్‌లైన్‌లో ఉన్న వాళ్ళకి కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో, అలాగే ఇందులో మనము కొన్ని డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసేటివుంటాయి. సో, అవి కూడా ఏంటివి, ఏమి అప్డేట్ చేయాలని కూడా నేను మీకు చెప్తాను. ముందుగా మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో జెట్‌పే అయితే ముందు మనం లాగిన్ అవ్వాలి. సో, లాగిన్ అవ్వడం, అవ్వకపోవడం అది మీ ఇష్టము. సో, నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో, www. jetpaycoin.co. సో, ఇక్కడ చూడండి వచ్చింది. సో, ఇక్కడ మనకు ఫస్ట్ సైటే. సో, మనకు లోగో కూడా ఉంటుంది ఈ విధంగా. సో, మీరు దీన్ని క్లిక్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఉగాది ఆఫర్ అనేసి జాయినింగ్ 500 గెట్ 100 కాయిన్స్ అని అయితే ఉంది జెట్‌పే కాయిన్స్. సో, ఈ ఆఫర్ వచ్చేసి 11/3/2024 నుంచి 9/4/2024 వరకు అయితే ఉంటుంది. సో, ఇంకా మనకిప్పుడు ప్రెజెంట్ కాయిన్ వచ్చేసి రూ. 11 అయితే ఉంది. సో, ఇక్కడ మనకు 100 కాయిన్‌లు వస్తున్నాయంటే కాయిన్ ప్రైస్ వచ్చేసి రూ. 5 అయితే అవుతుంది. సో, అంటే మనకు రూ. 6 బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే గనుక ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో, ఇక్కడ మీకు కింద కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. సో, ఆ లింక్ క్లిక్ చేస్తే గనుక మీకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇంకా ఎవరికైనా ఆల్రెడీ రిఫర్ ఎవరైనా ఉంటే గనుక ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ స్పాన్సర్ ఐడీ అయితే ఇచ్చేస్తే గనుక మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వచ్చు. సో, లేదు ఆల్రెడీ మేము లాగిన్ అయ్యి ఉన్నాము. రిజిస్టర్ అయిపోయింది. మాది యాక్టివ్ కూడా అయిపోయిందంటే గనుక లాగిన్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ ఐడీ అయితే ఇవ్వండి. సో, ఇక్కడ నా ఐడీ అయితే ఇస్తున్నాను. సో, ఇక్కడ మీ ఐడీ ఏదైతే ఉందో ఆ ఐడీని అయితే ఇవ్వండి. సో, అలాగే మీ పాస్వర్డ్ కూడా మీరు ఇవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, డాష్‌బోర్డ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు నాకు టెస్టింగ్ అయిన ఐడీ అయితే ఉంది. టెస్టింగ్ ఐడీ అయితే ఉంది. సో, ఇక్కడ నా దగ్గర ఏం కాయిన్స్ లేవు. అంటే నేను ఇది యాక్టివ్‌లో లేదు. నా దగ్గర వేరే ఐడీ ఉంది. సో, ఇది యాక్టివ్‌లో లేని ఐడీ. సో, ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి రూ. 11 అయితే ఉంది. సో, ఫ్యూచర్ ప్రైస్ వచ్చేసి మనకు రూ. 11.50 అంటే మనకు 50 పైసలు అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే 31/3/2024 అంటే ఈ మంత్ ఎండింగ్ అంటే మనకు ఒకటో తేదీ కల్లా మనకు రూ. 11.50 అయితే అవుతుంది. సో, ఇక్కడ మనకు యాక్టివ్ అయినందుకు మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, అలాగే ఇక్కడ మనకు యాడ్ చూసినందుకు. సో, మనకు యాడ్ చూసే కాయిన్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతాయి. సో, నాన్ స్టేకబుల్ ఇన్‌కమ్ అంటే గనుక మనం ఎవరైనా రిఫర్ చేస్తే వచ్చింది మనకు నాన్ స్టేకబుల్ ఇన్‌కమ్. సో, ఇక్కడ మనకు మెనూలోకి వస్తే గనుక ప్రొఫైల్ ఉంది. యాక్టివేషన్ ఉంది. సో, యాక్టివేషన్ అంటే మీ దగ్గర ఈపిన్ ఉంటే గనుక సో, యాక్టివేషన్ క్లిక్ చేస్తే యాక్టివేషన్ ఐడీ అని ఉంటుంది. యాక్టివేషన్ ఐడీతో క్లిక్ చేసుకొని సో, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. యాక్టివేషన్ ఐడీ క్లిక్ చేసి మనకి ఇక్కడ 2 ఆప్షన్‌లు వస్తాయి. యాక్టివేట్ ఐడీ, యాక్టివేట్ రివార్డ్ ఐడీని. సో, యాక్టివేట్ ఐడీ అంటే గనుక సేవింగ్ అకౌంట్. జెడ్‌పీఎంతో యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివేట్ రివార్డ్ ఐడీ అంటే గనుక జెడ్‌పీఆర్‌తో యాక్టివ్ చేసుకోవాలి. సో, ఇక్కడ యాక్టివ్ ఐడీ క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ ఏ ఐడీని అయితే మీరు యాక్టివ్ చేయాలో ఆ ఐడీ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ పిన్ ఇవ్వాలి. సో, మీ దగ్గర ఏ పిన్ అయితే ఉందో ఆ పిన్ ఇవ్వాలి. మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చి సబ్మిట్ కొడితే యాక్టివ్ అయిపోతుంది. సో, తర్వాత మై నెట్వర్క్ వస్తే గనుక డైరెక్ట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుంది అలాగే జెడ్‌పీఆర్ సో, మీ ఐడీకి డైరెక్ట్‌గా జెడ్‌పీఆర్ కనెక్ట్ అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. లెవెల్ వ్యూ. మనకి ఇందులో 25 లెవెల్స్ వరకు అయితే ఉంటాయి. సో, 25 లెవెల్స్ వరకు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఈ పిన్స్‌లోకెళ్తే గనుక సో, మీ దగ్గర పిన్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని యూజ్ చేసుకున్నారు? ఎన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు? సో, ఒకవేళ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు పిన్ వచ్చేసి ఇక్కడ. సో, పర్చేస్ హిస్టరీ మీరు ఎక్కడ తీసుకున్నారని కూడా ఇక్కడైతే ఉంటుంది. సో, ఇక్కడ పర్చేస్ హిస్టరీ ఏంటంటే గనుక సో, అడ్మిన్ నుంచి తీసుకున్న, ఫ్రాంచైజ్ నుంచి తీసుకున్న మీకు చూపిస్తుంది. సో, తర్వాత వచ్చేసి వాలెట్. సో, వాలెట్ అయితే మనకేం అవసరం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్ కాయిన్. సో, ట్రాన్స్‌ఫర్ కాయిన్ అంటే ఏంటంటే గనుక మీరు రూ. 500తో జాయిన్ అయినప్పుడు సో, ఎన్ని కాయిన్స్ అయితే వచ్చింటాయో ఆ కాయిన్స్ అన్ని 100 డేస్ తర్వాత మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ ఎక్కడికి అవుతాయంటే గనుక సేలబుల్ కాయిన్స్‌లోకి రిలీజ్ అవుతాయి. సో, ఆ కాయిన్స్‌ని మీరు ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా చేసుకోవచ్చు. లేదా మీకే ఇంకొక ఐడీ ఉంటే కూడా ఆ ఐడీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మై కాయిన్స్. సో, మై కాయిన్స్ క్లిక్ చేస్తే గనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యాడ్ కాయిన్స్. సో, మీకు డైలీ యాడ్స్ వచ్చినందుకు యాడ్ కాయిన్స్ ఇక్కడ చూపిస్తుంది. యాక్టివేషన్ కాయిన్స్. సో, మీరు ఎవరి ఐడీని యాక్టివ్ చేసినా కూడా మీ ఐడీని యాక్టివ్ చేసినా కూడా మీరు యాక్టివ్ చేసేందుకు 5 కాయిన్స్ అయితే వస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి స్టేకబుల్ కాయిన్స్. సో, మీరు ఎవరైనా జాయిన్ చేపించినప్పుడు మీకు స్టేకబుల్ కాయిన్స్ అనేవి వస్తాయి రిఫరల్ కింద.
సో, ఆ స్టేకబుల్ కాయిన్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సేలబుల్ కాయిన్స్. సో, నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదా! 100 డేస్ తర్వాత మీకు రూ. 500 పెట్టి ఏదైతే జాయిన్ అయ్యారో ఆ కాయిన్స్ కూడా మీరు ఇక్కడ వస్తాయి. అలాగే ఇంకా మనకేంటంటే గనక బైక్ ఎలిజిబుల్ అయిన వాళ్ళ ఈఎంఐ కాయిన్స్ కూడా ఇక్కడైతే మనకు చూపించడం జరుగుతుంది. సో, బర్నింగ్ కాయిన్స్ అంటే గనక నాన్ స్టేకబుల్ ఇన్‌కమ్‌లో మీరు ఇన్‌కమ్ తీసుకోకపోతే గనక 300 డేస్ తర్వాత రూ. 300 పైన ఉంటే బర్న్ అయిపోతుంది మీరు విత్‌డ్రా పెట్టుకోకపోతే. సో, ఆ ఇన్‌కమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో, ఇన్‌కమ్స్‌లోకి వెళ్తే గనక నాన్ స్టేకబుల్ ఇన్‌కమ్, రివార్డ్స్ అని ఉంటుంది. సో, నాన్ స్టేకబుల్ అంటే మీకు చెప్పాను కదా! మీరు ఎవరైనా జాయిన్ చేపిస్తే మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఆ ఇన్‌కమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. రివార్డ్స్ అంటే గనక సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రివార్డ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో, ఇక్కడ మనకు మొబైలు, బైకు, కార్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకు మొబైల్‌కొచ్చేసి 69 పిన్స్ పర్చేజ్ చేయాలి. సో, తర్వాత బైక్‌కొచ్చేసి 138 పిన్స్ అయినా పర్చేజ్ చేసినా వస్తుంది. లేదంటే గనక మీ డౌన్‌లో మీ డైరెక్ట్‌గా 2 మొబైల్స్ ఎలిజిబిలిటీ అయినా కూడా వస్తుంది. సో, మనకు డైరెక్ట్‌గా 2 అనేది ఏం లేదు. 6 లెవెల్స్ వరకు మనకు యాక్టివేషన్ చేసేయొచ్చు. సో, మీ డౌన్‌లైన్‌లో 6 లెవెల్స్ వరకు ఎవరికైనా మీరు జెడ్‌పీఆర్ కనెక్ట్ చేసి మీరు బైక్ అనేది ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో, అలాగే కార్ కూడా సో, డైరెక్ట్‌గా 1656 పిన్‌లైనా పర్చేజ్ చేయొచ్చు. లేదంటే గనక 12 బైక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. సో, 12 బైక్స్‌కు మీరు జెడ్‌పీఆర్ కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, కనెక్ట్ అయితేనే మనకు కంప్లీట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పేఔట్స్. సో, పేఔట్స్‌లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. విత్‌డ్రాయల్ రిక్వెస్ట్, తర్వాత రివార్డ్ విత్‌డ్రాయల్. సో, రివార్డ్ అంటే ఇక్కడ మీకు బైకు, మొబైల్, కార్ ఉంది కదా! సో, ఆ విత్‌డ్రాయల్. మామూలు విత్‌డ్రాయల్ రిక్వెస్ట్ అంటే గనక మీ దగ్గర ఉన్న రూ. 300 అబోవ్ ఏదైనా ఉన్నా కూడా రూ. 300లో మీరు విత్‌డ్రా పెట్టుకోవచ్చు. సో, పేఔట్ హిస్టరీ. సో, మీకు పేఔట్ పెండింగ్‌లో ఉందా? లేదంటే గనక కంప్లీట్ అయిపోయిందా అనేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు జెట్‌పే. సో, జెట్‌పే నుంచి మనము జీఎల్‌సీ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అంటే గనక సో, ఇక్కడ మనకు ఐడీ నంబర్ ఉంది కదా! సో, ఈ ఐడీ నంబర్ సేమ్ మీరు కాపీ అయినా చేసుకోండి. నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను చూడండి. సో, మనకు జీఎల్‌సీ. సో, జీఎల్‌సీ అంటే గెట్ లైఫ్ కేర్. సో, నేను మీకు అది కూడా నేను సైట్ చూపిస్తాను. www.getlifecare.in అని కొట్టాలి. .in. సో, ఇక్కడ చూసుకోవచ్చు. సో, మనకు సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు జీఎల్‌సీ గెట్ లైఫ్ కేర్ అనేసి మనకు యుటిలిటీ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. సో, ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే గనుక సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, మనకు సర్ఫేస్ క్లీనర్ ఉంటుంది. తర్వాత ఆహ్, డిష్ వాష్ ఉంది. తర్వాత మనకు ఫెయిర్‌నెస్ ఉంది. హెయిర్ ఆయిల్ ఉంది. ఫేస్ వాష్ ఉంది. తర్వాత ఆనియన్ కండిషనర్ అంటే మనకు ఆహ్, తలకు పెట్టుకునేది ఉంటుంది. తర్వాత షాంపూ ఉంది. సోప్ ఉంది. సో, ఈ విధంగా మనకు ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో, టోటల్‌గా మనకు ఆహ్, 9 ప్రొడక్ట్స్ దాకా ఉన్నాయి. 10 ప్రొడక్ట్స్ దాకా ఉన్నాయి. సో, మనం కిట్ కూడా తీసుకోవచ్చు. సో, కిట్ తీసుకుంటే ఏమేమి వస్తాయో కూడా నేను మీకు చెప్తాను. చూపిస్తాను కూడా. సో, ఇక్కడ రిజిస్టర్ అవ్వాలంటే గనక రిజిస్టర్ అవ్వచ్చు. సో, రిజిస్టర్ క్లిక్ చేస్తే గనక సో, ఇక్కడ మీ స్పాన్సర్ ఐడీ అయితే ఇవ్వాలి. సో, స్పాన్సర్ ఐడీ ఇస్తేనే మీకు ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు కాపీ చేసిన ఐడీని కూడా ఇక్కడ ఇచ్చి చూపిస్తాను చూడండి మీకు. సో, ఇక్కడ ఇచ్చాను కదా! జెడ్‌పీ తీసేయాలి. సో, జెడ్‌పీ తీసేసి జీఎల్‌సీ అని పెట్టాలి. జీఎల్‌సీ గెట్ లైఫ్ కేర్ జీఎల్‌సీ షార్ట్‌కట్ అండి. మనకు సబ్మిట్ చేస్తే గనుక రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా మనకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి. సో, ఆల్రెడీ నాకు ఈ ఐడీ ఉంది కాబట్టి ఈ ఐడీతోనే నేను లాగిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ నేను లాగిన్ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో, ఇక్కడ జెడ్‌పీ అని ఉంది కదా! మనకు జెడ్‌పీ తీసేసి మనం జీఎల్‌సీ అని పెట్టాలి. సో, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ నాకు జెడ్‌పీ కనిపిస్తుంది కదా! జీఎల్‌సీ. సో, జీఎల్‌సీ అంటే గెట్ లైఫ్ కేర్. సో, ఇక్కడ పాస్‌వర్డ్ వచ్చేసి సో, అందరికీ నార్మల్ పాస్‌వర్డ్ ఇచ్చేశారు. సో, నార్మల్ పాస్‌వర్డ్ అంటే ఏం లేదు. 1, 2, 3, 4, 5, 6 సో, కామన్ పాస్‌వర్డే అందరికి. 1, 2, 3, 4, 5, 6 అని పెట్టేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సో, ఒకవేళ ఈ పాస్‌వర్డ్ లాగిన్ అవ్వకపోతే గనక మీకు జీఎల్‌సీ అనేది క్యాపిటల్ కొట్టేసి అట్ ది డేట్ ఆఫ్ 2024 అని కొడితే కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఓపెన్ కాకపోతే ఒకవేళ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత పాస్‌వర్డ్ మీరు మార్చుకోవాలన్నా కూడా మీరు మార్చుకోవచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకు రిఫరల్ కూడా ఉంది. సో, మనం ఎవరికైనా రిఫరల్ పంపాలనుకుంటే జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే గనుక మీకు రిఫరల్ అనేది కాపీ అవుతుంది. సో, ఇక్కడ చూడండి షేర్ లింక్ కాపీడ్ వచ్చేసి. సో, ఇక్కడ మనకు కాపీ అయిపోయింది కదా! మనం దీన్ని మనం ఎవరికైతే పంపాలనో వాళ్ళకి వాట్సాప్‌లో పంపియచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి సో, మనకు మై ప్రొఫైల్. సో, ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ యాక్టివేషన్ మనం ఇంకా యాక్టివ్‌లో లేదు మనకి స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు. పెండింగ్ అనే ఉంది. డేట్ ఆఫ్ యాక్టివేషన్ కూడా మనకు నిల్ ఉంది. అంటే డాష్ ఉంది. అంటే మనకు ఇంకా యాక్టివ్‌లో చేయలేదు దీన్ని. సో, ఇక్కడ సెల్ఫ్ యాక్టివ్ పిన్స్ వచ్చేసి మనం ఎంతతో మనం యాక్టివ్ అవుతామో దానికి పీవీ వస్తుంది. అలాగే మనకు టీమ్. సో, మన డౌన్‌లైన్‌లో కింద ఎవరు యాక్టివ్ అయినా కూడా మనకి ఇక్కడ యాక్టివేషన్ పీవీ వాళ్ళ పీవీ కూడా చూపిస్తుంది. సో, మనకు టోటల్ యాక్టివేషన్ పీవీ చూపిస్తుంది. డైరెక్ట్ స్పాన్సర్స్ మనకు ఎంతమంది స్పాన్సర్‌లు ఉన్నారు. సో, జెట్‌పేలో మీకు ఎంతమంది డైరెక్ట్‌గా యాక్టివ్ అయి ఉన్నారు. మీకు డౌన్‌లైన్‌లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, అది కూడా మీరు చూసుకోవచ్చు. సెల్ఫ్ రీపర్చేస్ పీవీ. బీవీ అన్న కూడా మనకి ఇక్కడ మనం ఏదైనా మనం పర్చేజ్ చేయాలన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో, టీమ్ వాళ్ళు కూడా తీసుకుంటే కూడా మనకి ఇక్కడైతే టోటల్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్టివేషన్ పీవీ, రీపర్చేస్ బీవీ. సో, టోటల్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది టేబుల్ కూడా. సో, ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలని చెప్పాను కదా! సో, ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి నేను అన్నీ మీకు చెప్తాను.
సో ఇక్కడ చూడొచ్చు మీరు డాష్‌బోర్డ్ అయితే మనం ఇప్పుడు చూసాం కదా! సో డాష్‌బోర్డ్ వచ్చేసి ఇదే. సో నెక్స్ట్ ప్రొఫైల్‌లోకెళ్తే గనక సో ప్రొఫైల్‌లో ఇక్కడ వ్యూ అండ్ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా! సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ చూడండి. సో ఇక్కడ మీ ఐడీ చూపిస్తుంది కదా! సో మీరు ఇక్కడ ఎడిట్ కొట్టిన తర్వాత సో ఇక్కడ ఎడిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మెయిల్ అయితే గనుక ఎంఆర్ అని పెట్టుకోండి. ఎంఆర్ఎస్ అయితే ఫీమేల్ అని పెట్టుకోండి. ఇక్కడ జెండర్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో మీ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు పాన్ డీటెయిల్స్. సో పాను, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. సో వీటికి సెపరేట్‌గా మీకు ఇక్కడ తీసుకోకపోతే సెపరేట్‌గా కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు కంపల్సరీగా ఇవ్వాల్సింది ఏంటంటే గనుక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత జెండరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందికెళ్తే గనుక ఇంకొంచెం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వాలి. సో ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వాలి. సో పిన్ కోడ్ ఇస్తేనే మీకు ఆటోమేటిక్‌గా డిస్ట్రిక్ట్, స్టేట్, సిటీ అనేసి వస్తాయి. సో తర్వాత ఇక్కడ మీకు అడ్రెస్ అని ఉంటుంది. సో అడ్రెస్‌కి ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్‌ని మీరు ఇవ్వాలి. సో అడ్రెస్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు మొబైల్ నంబర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. సో మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి తర్వాత కింద నామినీ దగ్గర సో మీ పిల్లల పేర్లయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ నామినీ ఇచ్చేయండి. సో తర్వాత ఆహ్, రి రిలేషన్ విత్ అప్లికేషన్ అంటే ఇక్కడ మీకు జీఎల్సీ అని ఇవ్వండి. సో తర్వాత రీజన్ అని అడుగుతుంది. కింద ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో రీజన్ అంటే ప్రొఫైల్ అప్డేట్ అని ఇవ్వండి. సో ప్రొఫైల్ అప్డేట్ అని ఇచ్చేసి మీరు కింద సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మీకు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది పూర్తిగా. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోవాలి. పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోండి. ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చు. కేవైసీ సో కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్, కేవైసీ పాన్ కార్డ్, కేవైసీ అడ్రెస్. సో ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడే చెప్పాను. సో తర్వాత ఇక్కడ మీరు ట్రీ వ్యూ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. సో తర్వాత ట్రీ వ్యూ ఉంటుంది. సో ట్రీ వ్యూ చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మీకు టేబుల్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో టేబుల్ వ్యూ అంటే ఏంటి గన మీకు కింద డౌన్‌లో ఎక్కడ ఉన్నారు, అది యాక్టివ్‌లో ఉందా, పెండింగ్‌లో ఉందా అనేసి కూడా మీకు చూపిస్తాను చూడండి మీకొకసారి. సో ఇక్కడ మనకు డేటా వైస్ కావాలన్నా తీసుకోవచ్చు. లేదంటే గనుక డైరెక్ట్‌గా టోటల్ వైస్ తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత సో ఇక్కడ నాకు టేబుల్ వ్యూ అనేది ఏం లేదు. ఎందుకంటే నా డౌన్‌లైన్‌లో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ చూపియట్లేదు నాకు. సో మీ డౌన్‌లైన్‌లో ఎవరున్నా కూడా మీరు ఇది చూసుకోవచ్చు. సో తర్వాత మై షాపింగ్ వాలెట్. సో ఇక్కడ మన దగ్గర షాపింగ్ వాలెట్ అనేది ఏం లేదు. సో మీకు నేను డాష్‌బోర్డ్‌లో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ షాపింగ్ వాలెట్ కనిపిస్తుంది కదా! సో ఇక్కడ జీరోస్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ షాపింగ్ వాలెట్ ఉంటే ఇక్కడ మనము ఐడీని మనమే యాక్టివ్ చేసుకోవచ్చు. సో మనం అడ్మిన్ కాంటాక్ట్ అవ్వాలి. సో అడ్మిన్ వాళ్ళ పిన్ ఇవ్వాలి అనేది ఏం లేదు ఇక్కడ. సో డైరెక్ట్‌గా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో యాక్టివేషన్ చేసుకోవాలంటే గనుక మనకు షాపింగ్ వాలెట్ అనేది ఉండాలి. సో క్రెడిట్ రిక్వెస్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్రెడిట్ రిక్వెస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ అమౌంట్ పెట్టాలి. సో రిక్వెస్ట్ అమౌంట్ పెట్టిన తర్వాత మేడ్ ఆఫ్ పేమెంట్. సో బ్యాంక్ ట్రాన్స్‌ఫరా డైరెక్ట్ డిపాజిటా ఏంటి అనేసి కూడా మీరు అది కూడా ఇచ్చేయాలి. సో రిమార్క్స్ దగ్గర రిమార్క్స్ ఇవ్వాలి. మీరు స్లిప్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో మీరు ఏ విధంగా పేమెంట్ చేశారనేసి కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో తర్వాత ఏ విధంగా ఐడీని యాక్టివ్ చేసుకోవాలి. సో మన ప్రొడక్ట్స్ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అని కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ యాక్టివ్ చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అండి. సో ఇక్కడ మనకు మెనూలో చూడండి మై ఆర్డర్స్ ఉన్నాయి కదా! సో మై ఆర్డర్స్‌లో ఆర్డర్ నౌ అని క్లిక్ చేయాలి. సో ఆర్డర్ నౌ అని క్లిక్ చేస్తే సెల్ఫ్ అయితే గనుక సో మన ఐడీని మనం చేసుకునేటప్పుడు సెల్ఫ్ అని ఇవ్వాలి. సో లేదు మనం డౌన్‌లైన్‌ది చేస్తున్నామంటే మీ డౌన్‌లైన్‌లో ఉన్న వాళ్ళది మాత్రమే మీరు చేయగలుగుతారు. సో వేరే వాళ్ళ డౌన్‌లైన్‌లో ఉన్న ఐడీని మీరైతే యాక్టివ్ చేసేదానికి లేదు. మీ ఐడీలో ఉన్న ఐడీని మాత్రమే యాక్టివ్ చేయొచ్చు. సో మీ డౌన్‌లైన్‌లో ఏ లెవెల్‌లో ఉన్నా సరే మీరు యాక్టివ్ చేయొచ్చు. సో అది 100 లెవెల్‌లో ఉన్నా సరే మీరైతే యాక్టివ్ చేయొచ్చు. మీ లెవెల్ మీకు డైరెక్ట్‌గా లేకపోతే మీకు డౌన్‌లైన్‌లో లేకపోతే గనుక మీరు చేయలేరు. సో సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో సెల్ఫ్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత సో ఎందుకంటే నేను డౌన్‌లో నాకు ఎవరు లేరు కాబట్టి నేను సెల్ఫ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్. సో మనకు మేడ్ ఆఫ్ డిస్పాచ్ అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు. బై కొరియర్. సో బై కొరియర్, బై హ్యాండ్. సో మనం హ్యాండ్ అంటే డైరెక్ట్‌గా మీరు కంపెనీ నుంచి అయినా తీసుకోవచ్చు వెళ్ళేసి. సో లేదు మనకు కొరియర్ కావాలన్నా కూడా సో ఇక్కడ మీరు బై కొరియర్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను బై హ్యాండ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఎందుకంటే నేను ఇప్పుడు మన దాంట్లో అమౌంటే లేదు ముందు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో మనకు కంపెనీ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చాయి. సో తర్వాత గో అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో బిల్లింగ్ అడ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసింది. సో కానీ బిల్లింగ్ అడ్రెస్ కాదు మనకు డెలివరీ అడ్రెస్ అంటే మన అడ్రెస్ కూడా ఉండాలి. సో నేను అప్డేట్ చేయలేదు కాబట్టి మీకు చూపియలేదు. ఇక్కడ మన అడ్రెస్ చూపియలేదు. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ. సో స్లోగా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకు ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తున్నారు కదా! సో మనము ఏది తీసుకున్నా కూడా దాని కింద పీవీ అనేది మనకుంటుంది. సో ఆ పీవీ అనేసి మనకు డాష్‌బోర్డ్‌లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు కిట్ వచ్చేసి 1500 అయితే ఉంటుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో రూ. 1497. సో అంటే మనకు 50 పైసలు అంటే 2.5. సో మనకు టోటల్‌గా రూ. 1500 మనకు కిట్ మీరిక్కడ చూసుకోవచ్చు. మనకు రూ. 1500 వచ్చేసి 3 సోప్స్ వస్తున్నాయి. 1 షాంపూ వస్తుంది. 1 కండిషనర్, ఫేస్ వాష్, హెయిర్ రివిటేచర్, టాయిలెట్ క్లీనర్, సర్ఫేస్ క్లీనర్. సో మనకు ఇవన్నీ కూడా మనకు రూ. 1500లోనే మనకొస్తున్నాయి. ఉంటుంది. సో ఇక్కడ మనము సేమ్ ఇక్కడ మనకి ఎన్ని కావాలన్నా కూడా ఇక్కడ ఒకటే వస్తుంది.
మామూలుగా అయితే మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఒకటి క్లిక్ చేశాను. యాడ్ టు కట్ అని కొట్టాలి. సో, కట్ అని కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తానే మీకు డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నా డీటెయిల్స్ లేవు కాబట్టి సో, నాకేం చూపియట్లేదు. సో, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు కింద కొంచెం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు కింద బాక్స్ కొంచెం పైకి జరిపితే గనుక ఓపెన్ అవుతుంది. సో, మేడ్ ఆఫ్ పేమెంట్ అని ఉంటుంది. సో, మేడ్ ఆఫ్ పేమెంట్ దగ్గర మీరేం చేయాలంటే గనుక ఈ వాలెట్ షాపింగ్ వాలెట్ అని క్లిక్ చేయాలి. సో, ఈ వాలెట్ అని ఉంటుందక్కడ. సో, ఈ వాలెట్ క్లిక్ చేసి కింద సబ్మిట్ ఇచ్చేస్తే గనుక మీకు ఆర్డర్ వచ్చేస్తుంది. సో, మళ్ళీ ఆర్డర్‌ని క్లిక్ చేశారంటే గనుక మీకు ఆర్డర్ అయిపోతుంది. మీ ఐడీ కూడా యాక్టివ్ అయిపోతుంది. సో, మీరు యాక్టివ్ అయిందా లేదా మళ్ళీ చూసుకోవాలన్నా కూడా మీరు మై ఆర్డర్స్‌లోకెళ్ళేసి సో, సెల్ఫ్ ఆర్డర్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సెల్ఫ్ ఆర్డర్‌లో మీరు యాక్టివ్ చేసింది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ నేనేమి యాక్టివ్ చేయలేదు కాబట్టి నాకు నో డేటా ఉంది. సో, ఒకవేళ మీరు డౌన్‌లైన్ అయితే గనుక సో, ఇక్కడ డౌన్‌లైన్ ఆర్డర్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరైతే ఇక్కడ డౌన్‌లైన్‌ది కూడా మీరు చూసుకోవచ్చు. యాక్టివ్ చేసినది. సో, ఏం యాక్టివ్ చేశారు? ఎంత పర్చేజ్ చేశారు? సో, అనేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, మీకు పీడీఎఫ్ ఇవన్నీ మనకు ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగాయి. సో, ఇంకా ఎవరైనా యాక్టివ్ చేసుకోకపోతే గనుక జెట్‌పేలో యాక్టివ్ చేసుకోండి. సో, జెట్‌పేలో మీ దగ్గర ఉన్న సేలబుల్ కాయిన్స్ నుంచి 30% వరకు సో, మనకు 25-30% అనుకుంటా. సో, మనకు అది కూడా మనకు సార్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ మనకు గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సో, గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ కూడా ఇస్తాను నేను. సో, ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, అలాగే జీఎల్‌సీ సో, గెట్ లైఫ్ కేర్‌లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా కూడా సో, గెట్ లైఫ్ కేర్‌లో కూడా మీరు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. సో, మీకు లింక్ కూడా నేను గెట్ లైఫ్ కేర్ లింక్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యి యాక్టివ్ చేసుకోవాలన్నా కూడా మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. సో, థాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే నేను ఇంకొకటి కూడా మీకు చెప్తాను చూడండి. సో, ఇక్కడ సో, నేను డైరెక్ట్ సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ సైట్ ఓపెన్ చేశాను కదా! సో, ఇక్కడ మీకు డైరెక్ట్‌గా కిందికెళ్తే గనక సో, ఇక్కడ మనకు సార్ నంబర్ కూడా ఉంటుంది. సో, అడ్రెస్ మన కంపెనీ అడ్రెస్ ఉంటాయి. అలాగే సైట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, తర్వాత ఇక్కడ మనకు ఎండీ సార్ నంబర్ కూడా ఉంది. సో, మీరు కాంటాక్ట్ అయ్యేసి కూడా మీరు సార్‌తో మాట్లాడొచ్చు. అలాగే మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా కూడా ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చు. సో, అది దాని డీటెయిల్స్ కూడా మీరు సార్‌ని అడిగి తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది చూడండి. సో, 6281593880 సో, ఈ నంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.